హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? టెంపుల్ కి అయితే వెళ్ళేసి మళ్ళీ ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఇప్పుడైతే మనం రిలయన్స్ కి అయితే పోతున్నాము. సో వెల్కమ్ బ్యాక్ టు యూ డైలీ సిరీస్ ఆఫ్ 18. సో ఎలా అనిపిస్తున్నాయి డైలీ బ్లాగ్స్ అంటే మనకు టైం అనేది ఇంకా తగ్గిద్దామా లేకుంటే పెంచుదామా అనేది మీరు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. ఇప్పుడైతే మనము రిలయన్స్ అనేది స్టార్ట్ అయిపోదాము. స్టార్టింగ్ లోనే బాటిల్స్ తీసుకున్నాం ఫ్రిడ్జ్ లోకి, అండ్ అలానే బయటికి తీసుకొని పోయేటప్పుడు ఎల్లో గ్రీన్ ఎవరు వాడరు, మనమే యూనిక్ గా కనిపిస్తాం కాబట్టి క్రికెట్ బ్యాట్ దీంతో కొడితే ఎవరన్నా వాడాల్సి ఉండేదా. ఈ బాక్స్ అనేది నేను పంజాబ్ లో ఉన్నప్పుడు టిఫిన్ కి స్నాక్స్ లో దీన్ని తీసుకొని పోతుంటే అది ఇక్కడ చూసినాను. సో ఇట్లా మందు పోసుకుంటారు దీంట్లో. ఇంకా ఇక్కడైతే మనము ఇవి షేక్స్ గ్లాసెస్, అండ్ అలానే పైన వచ్చేసి మనకు గ్లాసెస్, అండ్ అలానే ఇది చూస్తే ఇలా పట్టుకోవాలి స్టెమ్ ని పట్టుకొని మొత్తం ఇట్లా రొటేట్ చేసుకుంటూ తాగాల. సో ఇది నాకు అదైతే నాకు సులా వైన్ యార్డ్ లో అనేది నేర్పించారు. అలానే మనము ఇక్కడ దాన్ని వైన్ గ్లాస్ అనేది చూసాము. సో ఇంకా మొత్తం గ్లాసెస్ అనేటివి ఇక్కడే ఉన్నాయి. సో ఇది వచ్చేసి లాంగ్ స్టెమ్, అది షార్ట్ స్టెమ్. సో దీన్ని ఈ స్టెమ్ ని ఇలా పట్టుకొని ఇలా రొటేట్ చేసుకోవాలి. ఇలా రొటేట్ చేసుకుంటే మనకు లోపల ఉన్న వైన్ అనేది క్లారిటీగా మిక్స్ అవుతుంది, అండ్ అలానే ఏదైనా కానీ స్ట్రాంగ్ అవుతుంది అనేసి వాళ్ళు చెప్పారు. అండ్ ఎప్పుడు ట్రై చేయలేదు, బట్ చూద్దాం ఒకసారి. పొద్దున్నే వస్తే వాళ్ళు పెట్టుకోవడమే సరిపోతుంది. ఇది 24 hours పెడుతూనే ఉంటారా, ఇక్కడ గాలి ఉండదు, ఏంది ఉండదు. ఆ ఫ్యాన్ ఒకటే ఆడ పెట్టినారు, ఇంకా అంత తప్పించి ఇంకా ఫ్యాన్లు కూడా ఆఫ్ చేసినారు. ఆడ పైన చూసుకుంటే ఆఫ్ చేసి స్లోగా అది రన్ అవుతుంది. అందుకు ఇక్కడికి వచ్చేదే పెద్ద ఇదిలా అయిపోతుంది. ఇక్కడ ఏసీ ఉండదు, ఏంది ఉండదు. ఇక్కడ మేము స్వీట్స్ తీసుకోవడానికి అయితే రెడీ అయిపోయినాం. షాప్కి వచ్చినాము అంటే ఏది పడితే అది తీసుకోకూడదు. మనకి ఏం అవసరమో అది మాత్రమే తీసుకోవాలి. అది ఇప్పుడున్న కరెక్షన్లో మనం చేసుకోవాల్సిండేది. ఓకేనా, 1 hour అయినా మేము ఇంత తీసుకున్నాం, ఎందుకంటే మాకు ఇవే అవసరం కాబట్టి. కేక్స్ చేస్తుందంటే ఇక్కడ వచ్చేసినాము. సో దీంట్లో వచ్చేసి మొత్తం ఈస్ట్ ఎక్కడుంది అనేది చూసుకొని తీసుకుంటే మా చెల్లి అన్ని మొత్తం ఇక్కడైతే ఈస్ట్ తీసుకుందాము, తీసుకొని పోతే మా చెల్లి కేక్ చేస్తుంది అనేసి చెప్పిందే. ఇంక అందుకు మేము మొత్తం అన్ని దాన్ని సర్చ్ లో అయితే ఉన్నాం. పైనుంచి కింద వరకు బేకరీ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి దీంట్లో ఇప్పుడైతే మొత్తం ఏవైతే కావాలో అవన్నీ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా కొద్దిగా టైం అనేది ఉంది. టైం ఏం లేదే, జస్ట్ నార్మల్ గానే మొత్తం ఇంకా తీసుకునేట్టు చాలా ఉన్నాయనేసి ఇప్పుడైతే భీమ్ ప్యాకెట్ వేసుకున్నాం. ఇంకా తినేటివి, తాగేటివి, బాటిల్స్ ఏవైతే అవసరమో అవైతే తీసుకున్నాము. స్టోర్ అయితే ఎవరు ఉండరు, ఎవరు కాల్సినా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. ఇంక ఈ రైస్ ప్యాకెట్ల దగ్గర అంటే ఎవరు ఉండరు, మనమే అడగదాం. సో మనమే పిలిచాల, రాండి ఎద్దు రండి అని. ఆనందాన్ని ఈడే ఉన్నా, లేకుంటే బిల్లింగ్ కౌంటర్ దగ్గరకన్నా వెళ్ళాల్సిండే. సో చూద్దాం మళ్ళా. సో ఇప్పుడైతే మొత్తం అన్ని కంప్లీట్ చేసుకొని మనం అనేది బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి అనేది వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే వెయిట్ చూసుకుందాం. మనం ఇంకన్నా డిమార్ట్ బెస్ట్, కాంప్రమైజ్ అవుతారు దగ్గర. ఓకే, అసలు ఎంత చెమట గారిపోతుంది అంటే అలా చెమట గారిపోతుంది. అయినా కూడా ఫ్యాన్ లేరు, ఏమీ లేరు, ఉడుకు సంపేస్తుంది. అయినా కూడా వీళ్ళు పట్టించుకోరు. ఇక్కడ కౌంటర్ లో చూస్తే నేను ఏమిటితో పే చేస్తే వాళ్ళకి కావాల్సిన డబ్బులు కదా, అదంతా సంబంధం లేకుండా ఆడ క్యాష్ అంట. అసలు వాళ్ళకి ఇష్టాసారం కొద్ది చేసుకుంటున్నారు. ఇదైతే రియల్. ఐస్ క్రీమ్ చూస్తున్నారా, మొత్తం అంతా పోయింది. దీనికి 70 రూపాయలు పెట్టినారు. 70 రూపాయలు ఎందుకు పెట్టినారో నాకైతే అర్థం కావడంలే. వీళ్ళు పోయిండి ఐస్ క్రీమ్ అంతా. ఇది తినేకి పనికిరాదు, ఏమిటికి పనికిరాదు. ఇది ఇట్లా తయారైపోయింది అంతా. ఏం చేస్తాం, తినలేక పడేయాల. డబ్బులు ఊరికే వస్తున్నాయి కదా, అందుకు వీళ్ళైతే ఇట్లాంటివన్నీ చేస్తారు. సంబంధం లేకోకుండా డబ్బులు పెట్టిన వాళ్ళు మేము బిచ్చోళ్ళము. ఇట్లా దీనికంతా వచ్చి మేము ఇట్లాంటివన్నీ చేసుకుంటాం. మొత్తం ఐస్ క్రీమే పోయింది. చేత నా కొడుకులు. సో హలో, సో ఇప్పుడు వచ్చేసి మన రూమ్ లోకి అయితే మనం వెళ్ళిపోతున్నాము. అండ్ ఇప్పుడే ఒక 1/2 hour అయింది ఇంట్లోకి వచ్చి. సో మొత్తం అన్ని బియ్యం ప్యాకెట్ అవన్నీ క్లియర్ చేసుకొని మొత్తం అన్ని చూసుకునే లోపల ఇంత టైం అయితే అయింది. అలానే మనకు మన వైర్లెస్ మౌస్ లో వచ్చేసి మనకు సెల్ అనేది అయిపోయిండే. సో దాని అయితే మళ్ళీ
కొత్త తీసుకొని మొత్తం సెట్ చేసేసినాను. సో కీబోర్డు మౌస్ వైర్లెస్ కాబట్టి దానికి సెల్స్ అనేవి మనము యూజ్ చేస్తాం కాబట్టి సో అందుకు సెల్స్ అనేవి రీప్లేస్ చేశాను. ఎక్కువ మౌస్ యూజ్ చేస్తా కాబట్టి నాకు మౌస్ ఎక్కువ ప్రాబ్లమాటిక్ గా అవుతుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి సో మీ అందరికీ చెప్పా కదా ఇంతకు ముందే, రిలయన్స్ వాళ్ళు ఎంత దౌర్జన్యంగా తీసుకుంటే తీసుకో లేకుంటే లేదు అన్నారని. ఎంత వరెస్ట్ గా ఉన్నారు వాళ్ళ లైఫ్ లో అనేది ఈ దీంతోనే తెలుస్తుంది. బయట ఉండేదే నాశనం చేసేవాళ్ళు. సో దాంట్లో కూడా ట్రీట్ చేసుకోవాలా అంటే నువ్వు కూడా వాళ్ళని నాశనం చేసేలాగైతే ఉంటేనే నువ్వు బతకగలుగుతావు అనేలాగైతే ట్రీట్ చేయాలా. సో ఇది నా ఓన్ గా చెప్పట్లేదు, బట్ ఉన్న సిచ్యువేషన్ ని నేను చెప్తున్నాను. అండ్ మనం మంచిగా ఉన్నామంటే వాళ్ళు నిన్ను తొక్కేస్తారు. సో అదైతే కన్ఫర్మ్. సో అలా తొక్కడంలోనే నువ్వు నిజాయితీగా ఉండి తొక్కించుకున్నావు అనుకో, నువ్వు ఎవరికి ఆన్సర్ చెప్పే అవసరం ఉండదు కదా. సో అదైతే ఆలోచించుకొని మరి మనం క్వశ్చన్ చేయాలి వాళ్ళని. సో మరి ఏమైంది అంటే జస్ట్ నార్మల్ గా మనము రిటర్న్ అనేది తీసుకొని మనం అయితే వచ్చేసినాము. మీకు ఆల్రెడీ ఒక షార్ట్ లో వీడియో అనేది వచ్చేసి ఉంటుంది ఇవాళ. సో డాడీ దగ్గర పక్కనే డేట్ వచ్చేసి 7th May. ఫొటోస్ వచ్చేసి మీరు చూస్తున్నవన్నీ డాడీ దగ్గర జరిగిన ఫైట్ ఉందో, సో డాడీ ఆర్మీలో ఉన్నారు. సో అక్కడే డాడీ పక్కన ఉన్న ప్లేస్ లోనే జస్ట్ ఒక 1 or 2 hours లోనో ఏమో మ్యాక్స్ మనకు తెలియదు. సో డాడీ చెప్పిన మ్యాటర్ లో వచ్చేసి నాకు అదైతే అర్థమైంది. సో మీరు చూస్తున్న ఫొటోస్ అన్ని డాడీ దగ్గర జరిగినవే. అండ్ కన్స్ట్రక్షన్ చేస్తున్న బిల్డింగ్ కూడా జస్ట్ కూలిపోయే స్టేజ్ అన్నట్టు ఉంది. సో మనం చూసుకోవచ్చు ఎలా జరుగుతుంది అనేది. సో అలాంటివి చేసినప్పుడు కొంచెం పర్లేదు అనిపిస్తుంది. బట్ అది ఫైట్ చేస్తున్నప్పుడు మాత్రము బాగా సపోర్ట్ ఇస్తారు, అంతా బాగుంటుంది. అసలు లైఫ్ అంటేనే ఆర్మీ వాళ్ళది అన్నట్టు మాట్లాడతారు. తర్వాత అయిపోయిన తర్వాత ఏమైతుంది, సో ఆర్మీ వాళ్ళు ఎవరో కనపడరు అంటే అదే ఉంటది. సో అదైతే కామన్, దాని గురించి ఎక్కువ మాట్లాడకూడదు. సో మాట్లాడినా అంటే ఏదో ఒకటి, నేనైతే ఆ కాంట్రవర్సీని బేర్ చేయలేను, నాకు అవసరం కూడా లేదు. అండ్ ఇంకోటి చూసుకుంటే రీసెంట్ ఇన్సిడెంట్ ఒక 2-3 years బ్యాక్ అనుకుంటా, ఆర్మీ ఆయన డైరెక్ట్ సీఎం కు ఎవరికో మెయిల్ చేశాడు. సో మా ఇల్లు ఇట్లా రౌడీ వచ్చి కూల్ చేస్తున్నారు, మమ్మల్ని బెదిరిస్తున్నారు అనేసి. సో దానికైతే ఏం యాక్షన్ తీసుకున్నారో అప్పుడైతే తెలియదు కానీ, సో మళ్ళీ తర్వాత ఆయన కనిపించలేదు, ఎవరు కనిపించలేదు. సో అట్లుంటా సిచ్యువేషన్. సో దాన్ని పక్కన పెట్టేద్దాము. సో అది డాడీ ఇష్యూ, డాడీ వాళ్ళ దగ్గరనే పెట్టుకుందాము. అండ్ అలానే మన సిచ్యువేషన్ లోకి వచ్చేస్తే ఇప్పుడైతే చీట్ షీట్స్ అనేవి చదువుకుంటున్నారు కదా. సో అవి కొద్దిగానే ఉన్నాయి. సో అవైతే కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ అలానే మనకు డైలీ షెడ్యూల్స్ లో మన థింగ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. అండ్ అవైతే కంప్లీట్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాము. ఈవినింగ్ 6 o'clock అయితే క్లాస్ అనేది రియల్ షెడ్యూల్ లో అనేది వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మేజర్ గా రియాలిటీలో బతకండి, రియాలిటీగా ఉండండి. సో అదే కోరుకుంటాను. నాశనం అయ్యే వాళ్ళు ఎట్లయినా నాశనం అవుతారో అది పక్కన పెట్టేస్తాము. సో నాశనం చేసే వాళ్ళు ఎట్లయినా నాశనం చేశారు, నాశనం అయ్యే వాళ్ళు కూడా కావాలని అవుతారో లేకుంటే అనుకోకుండా అయిపోతారో అనేది తెలియదు మనకు. జస్ట్ మనము చేస్తున్నాము అంటే చేస్తున్నాం